వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో మనందరికీ గ్లోబల్ స్టార్ ఐకాన్గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ ఈ మూవీ తర్వాత గేమ్ చేంజర్ మూవీతోని మన ముందుకు రావడం జరిగింది. అండ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఎంతైతే నేమ్ తెచ్చుకున్నాడో సో అదే విధంగా ఈ మూవీ పైన కూడా జనాలకి అంతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ముందు నుంచి కూడా. ఈ మూవీలో సాంగ్స్ అన్నిటికీ కూడా లైక్ 75 CR దాకా బడ్జెట్ పెట్టినారు మన ప్రొడ్యూసర్ దిల్ రాజు. అండ్ ఆటోమేటిక్గా 75 CR పెట్టి సాంగ్స్ షూట్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా జనాలలో ఆ క్యూరియాసిటీ అండ్ హైప్ అండ్ బజ్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనము ఇంత హైప్ అండ్ బజ్ క్రియేట్ అయినప్పటికీ కూడా షో రిలీజ్ అయినాక ఫస్ట్ షోలోనే డిజాస్టర్ అయింది. అండ్ ఈ మూవీని మనకి శ్రీ వెంకటేశ్వర బ్యానర్పై మనకి దిల్ రాజు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. హీరోయిన్గా బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ గారు హీరోయిన్గా యాక్ట్ చేశారు. అండ్ అంతేకాదు ఇందులో సునీల్, ఎస్జే సూర్య మంచి కాస్టింగ్ పెట్టడం జరిగింది. శంకర్ గారు డైరెక్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇంత మంచి కాస్టింగ్ క్రూ ఉంది, అంత మంచి బడ్జెట్ ఉంది, స్టిల్ ఈ మూవీ అనేది ఫ్లాప్ అయిపోయింది అనమాట. దీనికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. జనాలు ఎక్కువగా మాట్లాడేది ఏంటి అంటే కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద బడ్జెట్ పెట్టి మూవీ తీసినా కూడా అది డిజాస్టర్ కిందనే కన్సిడర్ అవుతుంది. సో ఒకసారి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ కంటెంట్ బాగుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే ఈ డిజాస్టర్స్ అన్నీ కూడా రావు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అండ్ ఈ మూవీ 2025లో రిలీజ్ అయింది. అండ్ దీని గురించి రీసెంట్గా మన నిర్మాత దిల్ రాజు మాట్లాడడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ ఉంది అనమాట. సో ఈ మూవీ డిజాస్టర్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే కంటెంట్ ప్రాపర్గా లేకపోవడం. మనందరికీ తెలుసు ఈ మూవీ ఒక పొలిటికల్ డ్రామాగా మన ముందుకు వచ్చింది. సో దట్టు అప్పుడు ఎలక్షన్స్ ఉండే కాబట్టి ఎలక్షన్స్ అయిపోయాక చేసిన మూవీ కాబట్టి ఆ జానరా మూవీని ఎక్కువగా జనాలు తీసుకోలేకపోయారు. అది అవుట్డేటెడ్ అయిపోయింది ఆ పొలిటికల్ డ్రామా అని చెప్పేసి ఆ ఒక రీజన్ చెప్పడం జరిగింది. అండ్ ఇంకొక థింగ్, ఓన్లీ సాంగ్స్కి 75 CR పెట్టడం అండ్ ఇది కూడా ఒక మైనస్ పాయింట్ అనే చెప్పడం జరిగింది. సో ఇన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఇంకొక థింగ్ ఏంటి అంటే ఈ మూవీ యాక్చువల్లీ 3 years నుంచి డిలే అవుతుంది. ఇది కూడా మెయిన్ రీజన్ అని కూడా. సో ఈ మాటలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. అండ్ కొంతమంది ఏమంటున్నారు అంటే ఇన్ని నెగిటివ్స్ ఉన్నప్పుడు నువ్వు దాని మీద ఇన్వెస్ట్ చేయడం ఎందుకు, కొంతమంది క్వశ్చన్ చేయడం జరిగింది. అండ్ మరికొంతమంది స్టోరీ బాగానే ఉంది, ఇంకా కొంచెం అందులో చేంజ్ చేస్తే డెఫినెట్గా మూవీ డిజాస్టర్ నుంచి ఇంకో మెట్టెక్కుతుండేనేమో అని చెప్పి మాట్లాడడం జరిగింది అనమాట. సో ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ దిల్ రాజు ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. అండ్ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.